వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని 15,000కు పైగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసము ప్రభుత్వము నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఆయా జిల్లాల కలెక్టర్లకైతే గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. సో దీని ప్రకారం మనకి ఇప్పటికే మహబూబ్ నగర్, పెద్దపల్లి జిల్లాల నోటిఫికేషన్లు రిలీజ్ కావడం జరిగింది. మిగతా జిల్లాల్లో కూడా మరి ఈ వీక్లో మనకి నోటిఫికేషన్లు అయితే రానున్నాయి. సో అంగన్వాడీ సెలక్షన్ సంబంధించి ఏ విధంగా ఉంటుంది, క్వాలిఫికేషన్స్ ఏమిటి అనేవి నేను గత వీడియోలో మీకైతే ఇవ్వడం జరిగింది. మరి అంగన్వాడీ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ చేసుకోమని గవర్నమెంట్ మనకు ఇచ్చింది. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్లో ఏ డీటెయిల్స్ అడుగుతున్నారు, ఏ డాక్యుమెంట్స్ అవసరం అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి విద్యా ఉద్యోగ సమాచారం డైలీ అప్డేట్స్ కోసం మీరైతే తప్పకుండా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. ఫస్ట్ మనం చూస్తే అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ ఇక్కడ అంగన్వాడీ టీచర్ ఆర్ అంగన్వాడీ హెల్పర్ ఇవైతే మనకు ఇవ్వడం అనేది జరిగింది. ఆయా కోసం కానివ్వండి, టీచర్ పోస్ట్ కోసం అయితే ఒకటే అప్లికేషన్ మనకి ఇక్కడ ఇచ్చారు. మీకు వెబ్సైట్ అడ్రస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ అడ్రస్ ద్వారా మీరు వెళ్ళి ఈ అప్లికేషన్ మీరు ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ పోస్ట్ అప్లయింగ్ ఫర్ అన్నారు. సో దీన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. మీరు అంగన్వాడీ టీచర్ పోస్ట్కి అప్లై చేస్తే ఇక్కడ క్లిక్ చేయండి, లేదా అంగన్వాడీ హెల్పర్ పోస్ట్కి అప్లై చేస్తే క్రింద క్లిక్ చేయండి. సో ఇట్లా మనం చేసుకోవచ్చు. టీచర్ పోస్ట్ కనుక్కుంటే ఇక్కడ మనం క్లిక్ చేసుకోవచ్చు. తర్వాత సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అంటాడు. మీకు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డిస్ట్రిక్ట్స్ నేమ్స్ అయితే వస్తాయి. సో మీరు కావాల్సిన డిస్ట్రిక్ట్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత సెలెక్ట్ ప్రాజెక్ట్ అంటాడు. మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఉదాహరణకు మనం ఇక్కడ కొమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీరు డేట్ ఫర్ రిసీవింగ్ అప్లికేషన్ ఫర్ దిస్ డిస్ట్రిక్ట్ క్లోజ్డ్ అంటే ఇంకా మనకి ఇది నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మీకు ఆ విధంగా చూపిస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం మీకు ఇది ఎనేబుల్ అయిపోతుంది. సెలెక్ట్ నేమ్ ఆఫ్ ద అంగన్వాడీ సెంటర్ ఇక్కడ మీకు ఇది క్లిక్ చేయగానే మీకు అక్కడ ప్రాజెక్టుది క్లిక్ చేయగానే ఏ ప్రాజెక్టు చూపిస్తుంది. తర్వాత ఆ ప్రాజెక్టు పరిధిలో ఎక్కడెక్కడ అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయో అది మీకు ఇక్కడ చూపిస్తుంది. సో అది మీరు చూసుకోవచ్చు. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఇది ఎనేబుల్ అవుతుంది. ఇక అప్లికెంట్ నేమ్ ఇక్కడైతే మీరు నేమ్ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా హస్బెండ్ నేమ్, అప్లికెంట్ నేమ్ తర్వాత మీరు ఇక్కడ ఫాదర్ నేమ్ తర్వాత హస్బెండ్ నేమ్, తర్వాత మీరు ఇక్కడ ఆధార్ నంబర్ ఎంట్రీ చేయండి. ఆధార్ నంబర్ ఎంట్రీ చేసిన తర్వాత మీ మొబైల్ నంబరు, తర్వాత మీ విలేజ్ ఎక్కడ, వార్డు, ఎందుకంటే మనకు అర్బన్ ఏరియాలో అయితే వార్డు కూడా ఆ వార్డులో అంగన్వాడీ పోస్ట్ ఉంటే ఆ వార్డు వాళ్ళే ఎలిజిబుల్. గ్రామ పంచాయతీలో అయితే ఆ జీపీలో ఎక్కడున్నా మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకా అడ్రస్, మీ పూర్తి అడ్రస్ ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమడిగింది మీరు చూడండి, పర్టికులర్స్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిజర్వేషన్ అంటున్నాడు. మీ యొక్క క్యాస్ట్ ఏంటిదో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది క్యాస్ట్ అనేది. సో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వెదర్ మైనారిటీ ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసుకోండి. ఇక పర్టికులర్స్ ఆఫ్ ఎస్ఎస్సి అన్నాడు. ఇక్కడ టైప్ ఆఫ్ రిజల్ట్ అంటే మీరు ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఓపెన్ ఎస్ఎస్సి ఉంది. జీపీఏ ఈజ్ ఫర్ ఇండివిజువల్ హూ ఆర్ పాస్డ్ ఫ్రమ్ ఓపెన్ స్కూల్. ఇక్కడ మీకు మార్క్స్, తర్వాత జీపీఏ, మీకు జీపీఏ ఉందా, మార్క్స్ ఉన్నాయా అదైతే మీకు ఎంటర్ చేయమంటాడు. ఓపెన్ ఎస్ఎస్సినా లేదా ఓపెన్ జీపీఏ ఇలాంటి మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించి మీకు ఏది ఉందో దానికి ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు మార్క్స్ ఏమున్నాయా, జీపీఏ ఉందా, ఓపెన్ ఎస్ఎస్సి. సో ఇక్కడ ఇచ్చాడు మీకు ఓపెన్ ఎస్ఎస్సి అబ్లిక్ జీపీఏ ఈజ్ ఫర్ ఇండివిజువల్స్ హూ ఆర్ పాస్డ్ ఫ్రమ్ ఓపెన్ స్కూల్ అన్నాడు. ఓపెన్ స్కూల్ వాళ్ళకు అది టైప్ ఆఫ్ రిజల్ట్ అన్నాడు. ఇఫ్ మార్క్స్ ఉంటే ఇక్కడ మార్క్స్ ఎంట్రీ చేయమంటున్నాడు మీకు. ఇఫ్ జీపీఏ ఉంటే ఆ జీపీఏ ఎంట్రీ చేయండి మీరు. తర్వాత వచ్చేసి మనకి ఎస్ఎస్సి ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో మీరు ఎస్ఎస్సి పాస్ అయ్యారు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th మెమో ప్రకారం మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ షుడ్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ క్యాలెండర్. మీరు క్లిక్ చేస్తే మీకు క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. సో దాని ప్రకారం మీరు డేట్ అనేది మీరు ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. ఏజ్ అనేది ఇక్కడ మీరు టైప్ చేసుకోండి, ఎంత ఏజ్ ఉంటుంది మీకు ఆ డేట్కి. డిడ్ యూ కంప్లీట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అన్నాడు. సో మీకు ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఎస్ ఆర్ నో ఓపెన్ అవుతుంది. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే దాన్ని మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ రిజల్ట్ ఓపెన్ ఇంటర్ ఆర్ రెగ్యులర్.
అది మీరు చూడండి. ఓపెన్ ఇంటర్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి, రెగ్యులర్ ఇంటర్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి. ఇవి చూసుకోండి ఆప్షన్స్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంటర్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అన్నాడు, ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంటర్ మార్క్స్, మీకు ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చింది ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు క్వాలిఫికేషన్ ఆప్షన్స్ వస్తాయి. నాన్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, పిహెచ్డి ఏదైనా ఉంటే మీరు ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ దగ్గర మీరు ఎంట్రీ చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఆ క్వాలిఫికేషన్ మీకు ఏ ఇయర్లో వచ్చింది. వెదర్ అప్లికెంట్ ఈజ్ విడో అయితే సెలెక్ట్ చేసుకోండి, ఎస్ఆర్ నో ఉంటుంది. ఇఫ్ విడో అయితే మాత్రం డెఫినెట్గా ఒక డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయమంటున్నాడు, అది చూసుకోవాలి మీరు, అది రెడీ ఉంచుకోవాలి. ఫైల్ సైజ్ షుడ్ బి లెస్ దాన్ 100 KB అన్నాడు. నెక్స్ట్ వెదర్ అప్లికెంట్ ఈజ్ ఇన్ ఆర్ఫన్, అనాథ అంటే బిఫోర్ మ్యారేజ్ వాళ్ళకి, ఒకవేళ అనాథ అయితే బిఫోర్ మ్యారేజ్ మీరు అనాథ అయితే దాన్ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోమన్నాడు. ఇఫ్ ఆర్ఫన్ అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా ఇక్కడ ఉండాలని చెప్తున్నాడు. వెదర్ అప్లికెంట్ ఈజ్ అన్ ఆర్ఫన్ బిఫోర్ మ్యారేజ్, ఇక్కడ బ్రాకెట్లో. వెదర్ అప్లికెంట్ ఈజ్ డిఫరెన్షియల్లీ ఏబుల్డ్, ఒకవేళ మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీడబ్ల్యూడీ అయితే ఇది సెలెక్ట్ చేసుకోండి ఆప్షన్. దాని డాక్యుమెంట్ కూడా ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి కంపల్సరీ. ఇక్కడ చూస్ ఫైల్ అని మీరు అంటే ముందు డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి మీరు మీ డ్రైవ్లో కానివ్వండి, ఇంకా లేదంటే ఏదైనా ఒక ఫైల్ పెట్టుకోండి. చూస్ ఫైల్ అనగానే మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది, అక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు రెసిడెన్సీ సర్టిఫికెట్, మీకు ఎంఆర్ఓ ద్వారా ఇష్యూ అయిన రెసిడెన్స్ సర్టిఫికెట్ ఉంటుంది కదా, సో అది రెడీ పెట్టుకోండి. దాన్ని కూడా మీరు గ్యాలరీలో సేవ్ చేసుకొని ఇక్కడ చూస్ ఫైల్ అంటే అది మీకు ఆటోమేటిక్గా ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికెట్ సేమ్, దాన్ని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఇంకా ఏమడుగుతున్నాడు మనకు 10th సర్టిఫికెట్ ఎస్ఎస్సి మెమో, దాన్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి, ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. ఇంటర్ సర్టిఫికెట్ దాన్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమడిగిండు, సర్టిఫికెట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఏదైనా డిగ్రీ అట్లాంటివి ఉంటే, పీజీ అట్లాంటివి ఉంటే చేయండి. సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే, అంటే మీకు ఆర్మీ అట్లాంటి దాంట్లో ఏదైనా మీకు కోటా ఉంటే దాన్ని మీరు ఇట్లా చేసుకోవచ్చు, చూసుకోవాలి అన్నాడు. నెక్స్ట్ సర్టిఫికెట్ ఆఫ్ స్పోర్ట్స్, మీరు స్పోర్ట్స్లో ఏమైనా సర్టిఫికెట్ ఉంది, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయి అంటే గుర్తించదగినవి. సర్టిఫికెట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఈడబ్ల్యూఎస్ ఉంది కదా, అది కనుక ఉంటే మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. ఒకసారి ప్రివ్యూ మొత్తం చూసుకోండి, రీసెట్ చేసి మీరైతే అన్ని చూసుకున్న తర్వాత మీరు సబ్మిట్ చేస్తే రీసెట్ చేస్తే సరిపోతుంది. సో ఇది మనకి అప్లికేషన్ చేసేటటువంటి ప్రాసెస్ అండి. జాగ్రత్తగా ఒకసారి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అన్ని సరి చూసుకోండి, ఇంకా ఏమేమి ఉన్నాయి డీటెయిల్స్ అవన్నీ చూసుకున్న తర్వాత మీరు ఈ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ పెట్టుకొని ఉండండి. అంటే ఎస్ఎస్సి ఏమేమి అడుగుతున్నాం మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అయితే రెసిడెన్స్, 10th మెమో, సర్టిఫికెట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, సర్టిఫికెట్ ఆఫ్ స్పోర్ట్స్, తర్వాత విడో అయితే ఆ సర్టిఫికెట్, అర్ఫన్ అయితే ఆ సర్టిఫికెట్, డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ ఉంటే ఆ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇంటర్ సర్టిఫికెట్, సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్, సర్టిఫికెట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్, ఇవన్నీ అయితే మనకు డాక్యుమెంట్స్ మీకు ఇందులో ఏవేవి ఎలిజిబిలిటీ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని పెట్టుకుంటే మీరు నోటిఫికేషన్ రాగానే డైరెక్ట్గా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా అన్ని జిల్లాలలో నోటిఫికేషన్లు రాలేదు, వచ్చిన తర్వాతనే మీరు అప్లై చేయొచ్చు. ఇప్పుడే మీరు ఓపెన్ చేసి అలాంటి ప్రయత్నాలు అయితే చేయకండి, ఎందుకంటే మీ నోటిఫికేషన్ వస్తేనే మీ జిల్లాలో ఆ వేకెన్సీస్ అనేవి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి, అప్పుడే మీరు అప్లై చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వచ్చేదాకా ఆగి మీరు దానికి అప్లై చేయండి. సో ఈలోపు ఇంకా ఈ డాక్యుమెంట్స్ అన్నీ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి, రెడీగా ఉంచుకోండి. మరి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినాడో నేను తప్పకుండా జిల్లాల వారీగా అప్డేట్స్ అయితే ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తాను. మీరు ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.